అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ అనపాయోగం, సునపాయోగం, దురుద్ధర యోగాల గురించి విశ్లేషణ చేద్దాం. బృహత్తర పరాశర హోరాశాస్త్రంలో ఈ 3 యోగాలకు సంబంధించిన శ్లోకము ఇది. దీని యొక్క భావం ఏమిటంటే, చంద్రుని నుండి ద్వితీయ ద్వాదశ ఉభయ స్థానములందు రవితర గ్రహములు అంటే రవి కాకుండా మిగిలిన గ్రహములు ఉంటే సునప అనప దురద్ధరాది యోగములు ఏర్పడతాయని ఈ శ్లోకం యొక్క భావం. అవి ఎట్లా ఏర్పడతాయంటే, చంద్రునికి ద్వితీయమున రవి కాకుండా మిగిలిన గ్రహాలు ఉంటే దాని సునపాయోగం అని, చంద్రునికి వ్యయస్థానమున రవి కాకుండా మిగిలిన గ్రహాలు ఉంటే దాని అనపాయోగం అని, అదేవిధముగా చంద్రునికి వ్యయస్థానమున మరియు ద్వితీయ స్థానమున రవి కాకుండా మిగిలిన గ్రహములు ఉంటే దురద్ధర యోగం ఏర్పడుతుందని ఈ శ్లోకం యొక్క భావం. ఈ 3 యోగాలు ఏర్పడినప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని ఈ 3 శ్లోకాలు వివరిస్తున్నాయి. ఈ 3 శ్లోకాల యొక్క భావం ఏమిటంటే, సునపాయోగమున పుట్టినవాడు రాజు కానీ రాజతుల్యుడు కానీ అవుతాడని, బుద్ధిమంతుడు ధనవంతుడు ప్రసిద్ధుడు అవుతాడని, స్వార్చిత ధనము గలవాడవుతాడని. అదే అనపాయోగంలో పుట్టినవాడు రాజు రోగహీనుడు సశ్శీలుడు కీర్తివంతుడు ప్రసిద్ధుడు సుందరుడు సుఖీయగును అని ఉన్నది. ఇక దురుద్ధరాది యోగ జాతకుడు ధనము వాహనము సౌఖ్యము గలవాడు, దాతా సేవకులు గలవాడు, శత్రువులను జయించిన వాడవుతాడని ఈ శ్లోకాల యొక్క భావం. ఈ యోగాలను విడివిడిగా ఇప్పుడు పరిశీలన చేద్దాం. ఏ యోగాన్నైనా పరిశీలించే ముందరగా ఏ లగ్నాలకు ఎవరు శుభులు ఎవరు పాపలు అనేటువంటి విషయాన్ని ముందుగా పరిశీలన చేసి తరువాతనే యోగాలని పరిశీలన చేయవలసి ఉంటుంది. ఏ గ్రహమైనా కానీ తాను ఏ భావాలతో సంబంధం కలిగి ఉందో ఆ భావాలకు సంబంధించిన ఫలితాలను ఇస్తుంది కానీ మిగిలిన భావాలకు సంబంధించిన ఫలితాలను ఇవ్వదు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక ఈ సునపాయోగాన్ని పరిశీలన చేస్తే, ఈ సునపాయోగంలో పుట్టిన జాతకుడు రాజు కానీ రాజతుల్యుడు కానీ అవుతాడని ఉన్నది. రాజగ్రహాలైనటువంటి రవిక్షేత్రమో చంద్రక్షేత్రమో బాగుంటే ఈ యోగం ఉంటుందని చెప్పవచ్చు. ఇక బుద్ధిమంతుడు కావాలంటే పంచమ స్థానం బాగుండాలి, ధనవంతుడు కావాలి అంటే భాగ్యస్థానం బాగుండాలి, ప్రసిద్ధి పొందాలి అంటే లాభస్థానం బాగుండాలి, స్వార్చిత ధనం ఉండాలి అంటే రాజ్యస్థానం బాగుండాలి. ఈ సునపాయోగంలో చెప్పబడినటువంటి అన్ని విషయాలు ఈ ఉదాహరణగా చూపించినటువంటి ఈ చక్రంలో మీరు పరిశీలన చేసి చూడవచ్చు. ఈ 3 యోగాలు కూడా చంద్రుడు శుభుడైనటువంటి లగ్నాలకే బాగా యోగిస్తాయని చెప్పవచ్చు. ఇక అనపాయోగానికి వస్తే, అనపాయోగంలో పుట్టిన జాతకుడు రాజు రోగహీనుడు సచ్చీలుడు కీర్తివంతుడు ప్రసిద్ధుడు సుందరుడు సుఖీ అవుతాడు అని ఉన్నది. సుఖస్థానం 4వ స్థానం, రోగస్థానం వచ్చేసి 6వ స్థానం. రాజు కావాలి అంటే రవి చంద్రక్షేత్రాలు శుభంగా ఉండాలి. సచ్చీలుడు కీర్తివంతుడు ప్రసిద్ధుడు కావాలి అంటే పంచమ లాభస్థానాలు బాగుండాలి. సుందరుడు కావాలి అంటే లగ్నం బాగుండాలి. ఇక్కడ పైన ఉదాహరణగా ఇవ్వబడినటువంటి ఈ చక్రాన్ని పరిశీలన చేస్తే ఈ అనపాయోగం అనేటువంటిది ఉదాహరణగా మీరు చూడవచ్చు. ఇక దురుద్ధర యోగ విషయానికి వస్తే, ఈ యోగంలో పుట్టినవాడు ధనవంతుడు వాహన సౌఖ్యం గలవాడు దాత సేవకులు గలవాడు శత్రువులను జయించినవాడు అవుతాడని ఉన్నది. ధనవంతుడు కావాలంటే భాగ్యస్థానము, వాహన సౌఖ్యం గలవాడు కావాలి అంటే 4వ శుక్రక్షేత్రాలు బాగుండాలి. దాత కావాలి అంటే పంచమ స్థానముతో పాటు భాగ్యస్థానం కూడా బాగుండాలి. సేవకులు గలవాడు కావాలి అంటే 4వ బాగుంటూ శనిక్షేత్రం కూడా బాగుండాలి. శత్రువులను జయించిన వాడు కావాలి అంటే
శత్రుస్థానం బాగుండాలి. దానితో పాటు అష్టమ స్థానం కూడా బాగుంటే ఇంకా మంచి యోగం కలుగుతుంది. ఈ దురధర యోగానికి ఉదాహరణగా ఇవ్వబడినటువంటి ఈ చక్రాన్ని మీరు పరిశీలన చేసి ఈ దురధర యోగంలో చెప్పిన విషయాలన్నింటినీ ఈ గురు కుజ చంద్రగ్రహాలు ఈ మీన లగ్నానికి కలిగిస్తున్నాయి అని మీరు పరిశీలన చేసి చూడవచ్చు. ఏ యోగాన్నైనా పరిశీలన చేసేటప్పుడు ఆ యోగంలో చెప్పబడిన ఫలితం ఏ భావాలకు సంబంధించి ఉందో దాన్ని ముందుగా తెలుసుకొని ఆ భావాల పైన లగ్నం ద్వారా ఏర్పడినటువంటి శుభగ్రహాలు ఆ భావాలను శుభరుస్తున్నాయా లేదా అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసి ఆ యోగం యోగిస్తుందా లేదా అనేటువంటిది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంతవరకు చెప్పినటువంటి ఈ యోగాలకు సంబంధించిన విశ్లేషణ మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. తర్వాతి వీడియోలో ఇంకొక యోగం గురించి పరిశీలన చేద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.